కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు
సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. నీవను మాట తీసి అట నీవై పరాత్మతత్వమున్ దేవునిగా గ్రహించి తన తేజమే సృష్టి కదల్చినట్లుగా ఆవల ఒక్క చిన్నలమై అణువై ఆవల ఒక్క చిన్నలమై అణువై అహమస్మి బ్రహ్మమంచు అహమస్మి బ్రహ్మమంచు వసుజావృతాంధతమసి గతి దాటిన రీతి నుంచుమి దాటిన రీతి నుంచుమి ఏ సాధకుడికైనా ఈ దేహమే నేను అని భావించడం మొదటి స్థితి. దేహం నేను కాదు, కానీ దానిలోని సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుడే నేను అని గ్రహించడం మొదటి మెట్టు. లోకంలోని జీవులన్నీ తానేయని, చరాచరాత్మకమైన లోకమంతా తానేయని, తన తేజస్సే ఈ సృష్టిని కదల్చిందని గ్రహించడం పై మెట్టు. తాను తప్ప మరేదియూ లేదని, కనిపిస్తున్నదంతా కల్పనేనని గ్రహించగలిగితే మేడ ఎక్కినట్లే. ఇక మెట్లతో పని లేదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. నేనను భావము మదిలో మాని సమస్తంబు గురుని మాడ్కిన్గని, విజ్ఞాన సమాధిని గురువే తానని, ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు మాయాజలది దాటగలడు. కాల్చినప్పుడు ఖనిజాకారమంతయు ఒక్కటై పోల్చున్నట్టులా జ్ఞానబుద్ధి బ్రహ్మాకృతి దాల్చి. పద్యానికి మనం అర్థం చూసుకున్నట్లయితే కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు మనకు స్వర్గమాత అనేటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి గ్రంథంలో మనకి ఏం చెప్తున్నారు అంటే, నేనను భావము మదిలో మాని. అసలు అనేక రకాలైనటువంటి బాధలకి, కష్టాలకి, ఆపదలకి అన్నిటికీ కూడా ప్రధాన కారణం ఏంటంటే, అన్నిటికీ కూడా నేను 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 అనేటువంటి అహంభావం చెందడం వల్ల అనమాట. అంచేత నేను అనేటువంటి భావాన్ని మదిలో మానే సమస్తంబు గురుని మాట్కిన్ కానీ, ప్రతిదానికి కూడా మంచి జరిగినా సరే స్వామి ఆశిస్సు, చెడు జరిగినా సరే స్వామి ఆశిస్సు, సర్వము స్వామే అనేటువంటి భావానికి మనం ఎప్పుడైతే రాగలిగామో, జ్ఞాన సమాధిని గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు
అప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞాన సమాధిలో, అంటే స్వామి చెప్తున్నారు త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధనలో మనం ఏకాగ్ర బుద్ధి అనేటువంటిది మనకి ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఏకాగ్ర బుద్ధి మనకి ఏర్పడిందో మాయాజలది దాటగలడు. మాయా అనేటువంటి మహాసముద్రాన్ని మనం దాటగలగాలి అంటే ఆ యొక్క త్రయీ సాధన ఆచరించాలి. అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి త్రయీ సాధన సద్గురువు డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యులు ప్రబోధించినటువంటి త్రయీ సాధన మనం ఆచరించినట్లయితే ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ జ్ఞాన సమాధిని గురువే తానని మనం ఏకాగ్ర బుద్ధితో మనం గ్రహించగలిగినటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. ఏదైనా సరే ఒక ఖనిజాన్ని మనం కాల్చినప్పుడు దాని యొక్క ఆకారం అంతా కూడా ఎర్రగానే ఉంటుందండి. అది బంగారం అవ్వచ్చు, లేదా ఇనుము అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు. ఏ ఖనిజాన్ని కాల్చినప్పటికీ కూడా అది ఎర్రగానే ఉంటుందండి. అది ఒక ముద్దగానే ఉంటుంది. అంచేత ఆ విధంగానే మానవుడు కూడా అనేక రకాలైనటువంటి మానవులు మనకి సృష్టిలో ఉంటుంటారు. ఎంతమంది మానవులు ఎన్ని రకాల స్వభావాలు ఉన్నప్పటికీ కూడా ఈ త్రయీ సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి సాధన చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈశ్వర రసస్వరూపుగా పరిణామం చెందుతూ జరుగుతుందన్నమాట. చేత ఆ విధంగా కాల్చినప్పుడు ఖనిజాకారం అంతయు ఒక్కటై పోల్చున్నట్లుగా జ్ఞానబుద్ధి బ్రహ్మాకృతి దాల్చి అని చేత ఆ జ్ఞానబుద్ధితో మనం ఈశ్వర రసస్వరూపంగా పరిణామం చెందుతాం. కాల్చినప్పుడు ఏ విధంగా ఖనిజంగా మారుతుందో అదేవిధంగా ఈ యొక్క త్రయీ సాధన ఆచరించినటువంటి ప్రతి సభ్యుడు కూడా బ్రహ్మాకృతి అంటే ఈశ్వర రసస్వరూపుగా మనం పరిణామం చెందగలము అని చెప్పి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యులు తెలియచేస్తున్నారు. హుసేన్ షా గురురాయా భవదీయ పాదరజమునన్నదే గురున్వేయుము రోడిన్ మాయాతమమున్ బాపి అజేయునిజేయన్. సద్గురుమూర్తి పాదపద్మములకు నమస్సులు. అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందానికి నా వందనాలు. ఇది కార్తీక మాసం, పరమ పవిత్రమైన మాసం, ఇహపర సుఖాలను ప్రసాదించే మాసం. ఈ మాసంలో త్రిమూర్త్యాత్మకమైన గురువును పూజించటం విశేష ఫలప్రదమని పెద్దలు చెప్తారు. కార్తీకం దీపానికి ప్రసిద్ధి. ఉభయ సంధ్యల్లో ఇంట్లోనూ ఆలయాల్లో దీపాలు వెలిగించటం ఇహపర సౌఖ్యాలు ఇస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి, పగలంతా ఉపవాసం చేయాలి. ఈ నెల సాధనకు అనువైన వాతావరణం కలిగి ఉంటుంది. భారతీయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆయా మాసాలలో పూర్ణుడైన చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. మరి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకు కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఒకప్పుడు నైమిసారణ్యంలో శౌనకాదృశులకు సూత మహర్షి ఏం చెప్తాడంటే, కలియుగంలో కార్తీక మాస వ్రతం చేసినట్లయితే జన్మజన్మల నుండి వచ్చిన పాపాలు హరింపబడతాయని, మరుజన్మ ఉండదని చెప్తాడు. మరియు ఈ విధంగా కూడా చెప్తాడు ఆయన. కార్తీక మాసమునకు సమానమైన మాసము కానీ, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు కానీ, వేదములతో సమానమైన శాస్త్రములు కానీ, గంగ కంటే పుణ్యప్రదమైన తీర్థములు కానీ లేదంటాడు. మనకున్న నక్షత్రాల్లో అగ్నికారక నక్షత్రాలు ఉంటాయి. రోహిణి, విశాఖ, కృత్తిక నక్షత్రాలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఈ నెల సాధనకు అనువైన నెల గనక సాధకుడు విపరీతంగా సాధన చేస్తాడు. అందువలన అగ్ని పుడుతుంది. అందుకే ఆ వేడిని ఉపశమింపజేయటానికి ఉసిరి చెట్టు క్రింద సాధన చేయమంటారు పెద్దలు. మన భారతీయ గురు సంస్కృతిలో గురువులందరూ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు
వారి వారి ఆరాధ్య దైవ పీఠాన్ని కదపకుండా ఒకే ఆశ్రమంలో ఉండి చాతుర్మాస దీక్ష అనుసరించి సాధన చేస్తారు, శక్తిని సంపాదించుకుంటారు. మరలా కార్తీక మాసంలో బయలుదేరి పర్యటనకు వస్తారు. ఈ పర్యటనలో భాగంగా వారి వారి శిష్యుల యొక్క సాధనా విధానము, అందులో వచ్చిన మార్పులు, అవరోధాలు పరిశీలించి ఆశీర్వాదం చేస్తారు. అందుచేత గురు పరంపరలోని శిష్యులందరూ ఈ సమయంలో తప్పనిసరిగా గురుదేవుల ఆశీస్సులు పొందుతారు. మరి ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏంటన్నది ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు నాగుల చవితి. ఈ నాగుల చవితికి మనకి ఉన్న సంబంధం గురించి చెప్తూ, ప్రకృతికి జీవికి మనకు ఎంతో అవినాభావ సంబంధం కనిపిస్తూ ఉంటుందంటారు. మానవుడు ప్రకృతి నుండి తనకు కావలసింది పొందుతూ ప్రకృతిని దైవ సమానంగా భావించి సంరక్షించుకుంటా ఉండాలని పెద్దలు చెప్తారు. అలాగే వేరొక రోజు ఉద్దాన ఏకాదశిని వేరే పండుగ ఈ నెలలోనే వస్తుంది. ఇది కూడా శ్రీ మహావిష్ణువు పాలకడలిపై ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పవళించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అలాగే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి పాల సముద్రాన్ని చిలికినారు కనుక చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. జ్వాలాతోరణం, సాధకుడు అగ్నితో జ్వలిస్తూ ఉంటాడని యోగం తెలిసిన వారు చెప్తారు. అలాగే భగనీ హస్తభోజనం అని సోదరి చేతితో చేసిన వంట భోజనం చేసి సోదరులందరూ కూడా ఆ సోదరికి యథాశక్తిని కానుకలు ఇప్పించి వారి ఆనందానికి వాళ్ళ పాత్రలవుతారు. అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ షష్ఠి, అక్షయ నవమి ఇటువంటివన్నీ కూడా ముఖ్యమైన పండుగలు వస్తాయి. అసలు భారతీయ సాంప్రదాయంలో ఏ నెలలో పండగ లేకుండా ఉంటుంది చెప్పండి? ప్రతి నెల కూడా పవిత్రమైందే. అనేకమైన పండుగలు మనం జరుపుకుంటానే ఉంటాం. ప్రతిరోజు పండుగ కిందే పవిత్రమైన రోజుగానే మనం భావించటం మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అందుచేతనే ఈ నెలలో కార్తీక మాసంలో మన గురుదేవులు కూడా పర్యటనకు వస్తారు. ఇదివరకు భౌతికంగా వచ్చారు, కానీ ఇప్పుడు అభౌతికంగా అందరినీ ఆశీర్వాదం చేయటానికి వారు ప్రచారానికి రావటం, వారిని మనం మన ఇంటికి ఆహ్వానించుకుని వారి ఆశీస్సులు పొందడం కూడా జరుగుతుంది. మరి గురుదేవులు మన ప్రాంతానికి వచ్చినప్పుడు వారు మన సాధనలో ఎంతవరకు, అంటే ముఖ్యంగా త్రయీ సాధన అనుకోండి, ఈ సాధనలో మన ప్రయాణం ఎంతవరకు సాగింది, ఈ ప్రయాణంలో వచ్చిన అవరోధాలు ఏంటి, వారిని ఎంతవరకు ఆశీర్వాదం చేసి ముందుకు వారి సాధన సాగేలా చూడాలన్న దాని గురించి ప్రత్యేకించి వారు కార్తీక మాసంలో మన ప్రాంతానికి రావటం జరుగుతుంది. అలాగే వారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, గురువుగారు వస్తారు, దర్శనం ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మరి మన సాధన గురించి వారికి ఎలా తెలుస్తుంది, వారు ఏ రకంగా మనకు ఆశీర్వాదం చేస్తారని మనం అనుకుంటాం. కానీ గురువు భౌతికంగా అభౌతికంగా కూడా శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడని వారు గ్రహించగలిగిన స్థితిలో ఉంటారు. అంచేత మనకి ఎంతవరకు అవసరమో ఆశీర్వాదం అంతవరకు చేసి మన సాధనకి ముందుకు సాగటానికి వారు ప్రయత్నం చేస్తారు. ఇదే విషయాన్ని ఒకప్పుడు నేను హుస్సేన్ షా సద్గురు అయ్యా స్వామి, తమ దర్శనానికి వస్తున్నాం, వాళ్ళ లైన్లో అందరితో పాటు వస్తున్నాం, అందరితో మీరు ప్రసాదం ఇస్తున్నారు, మేము వెళ్ళిపోతున్నాం, మరి మాకు ఎప్పుడు ఆశీర్వాదం చేస్తారు, లేకపోతే ఆధ్యాత్మిక తత్వాన్ని మాకు ఎప్పుడు ప్రబోధిస్తారని నేను అడిగినప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వుతూ, బాబు, శిష్యుడు ఏ ఉద్దేశంతో ఎందుకు వచ్చాడు అనేది మొట్టమొదటి దృష్టితోనే గురువుకి అర్థమైపోద్ది. రెండవ దృష్టితో ఎంతవరకు ఆశీర్వాదం చేయాలో అంతవరకు ఆశీర్వాదం చేస్తారు. కనుక తర్వాత ఇంకా మన విషయాలు తప్పించి ఇంకేమున్నాయా అని నవ్వుతూ అని చెప్పడం జరిగింది. చేత గురువుగారు రాలేదని, మన ప్రాంతానికి రాలేదని కానీ, మన మీద దృష్టి పెట్టలేదు కానీ అనుకోవద్దు.
వారు సర్వాంతర్యామి. ఎక్కడున్నప్పటికీ మన విషయాలన్నీ కూడా వారు, మన సాధన విషయాలేంటి, ఆర్థికపరమైన విషయాలేంటి వారి దృష్టిలో ఉంటాయి. మనల్ని ఎంతవరకు ఆశీర్వాదం చేస్తారో అంతవరకు చేస్తారు. అలాగే ఈ కార్తీక మాసంలో స్వామి దృష్టిలో వారి దర్శనానికి అభౌతికంగా వారు మనకి ఆశీర్వాదం చేస్తారు కనుక మనం మన లక్ష్యంలో ఈ త్రయీ సాధన ద్వారా వారిని ప్రసన్నులు చేసుకుని వారి ఆశీర్వాదాన్ని పొందవలసిన అవసరం ఎంతైనా ఉందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన సద్గురుమూర్తి పాదపద్మకు నమస్కరిస్తూ, ఈ కన్వీనర్ అనేటువంటి వెంకటరత్నం గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025 సంవత్సరము నవంబర్ 8వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి నరసాపురం, పాలకొల్లు, గుమ్ములూరు, ఆకివీడు, అడవికొలను, కొందేపాడు, కిన్నెరపురం, ఈడూరు, గుమ్మంపాడు, పరిగేడు, బల్లిపాడు మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. కార్తీక మాస సందర్భంగా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్నటువంటి సభ్యులకు, ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి సత్సంకల్పం మన దైనందిన జీవన విధానంలో ఏర్పరచుకుని మన మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన అనుభవ రూపంలో గ్రహించి తరించేటువంటి అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. ఈ ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానాన్ని అలవర్చుకోవడం చాలా కష్టతరమైనటువంటి విషయం అయినప్పటికీ మనం ప్రయత్నం చేసి ఆ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించడానికి మనం కృషి చేయగలిగినట్లయితే వాటి యొక్క సత్ఫలితాలు మన జీవన విధానంలో ఎన్నో ప్రయోజనకరమైనటువంటి, లాభదాయకమైనటువంటి ఎన్నో విషయాలు మన జీవన విధానంలో సంస్కరించుకొని, పరిష్కరించుకొని మనం ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మన కుటుంబ వ్యవస్థలో, మన సామాజిక వ్యవస్థలో మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మన దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, తాపత్రయాలు ఉంటాయి. కోరిక లేకుండా మనం జీవన విధానం సాగించలేము. ఆ కోరికలు ఎన్నో పుడుతూ ఉంటాయి. ఆ కోరికలు మన మనస్సుని పరిగెట్టిస్తుంటాయి. తదానుగుణ్యంగా మనసు స్పందించి ప్రభావితం కాబడి ఆ కోరికల యొక్క ప్రయత్నంలో ఎంతో ఒత్తిడి, ఉద్రేకం మనలో ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో అసంతృప్తి, అశాంతి, నిరాశ, నిస్పృహలు కూడా ఆ కోరికల యొక్క విషయంలో మనలో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కోరిక అనేటువంటిది లేకుండా మనం జీవింపజాలము. వచ్చినటువంటి మానసిక వ్యవస్థలో ఏర్పడినటువంటి ఆ కోరికల యొక్క ప్రయత్నంలో మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వయింపజేసుకుని ఆ కోరిక యొక్క సత్ఫలితాలు మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఎన్నో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కనుక మన ప్రయత్నం మనం చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టితో, తాత్విక ఆలోచన శక్తితో మనం కాలానుగుణ్యంగా ఆ కోరిక యొక్క విషయంలో
మనం ప్రయత్నం చేస్తూ భగవత్ ఆశీస్సులు పొంది తరింప చేసుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే ఆయా విషయాలన్నీ కూడా మనకు సానుకూలంగా స్పందింపబడి అవన్నీ కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కనుక కోరికలు లేకుండా ఏ జీవి జీవింపజాలదు. ఈ విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. కాబట్టి కోరిక అనేటువంటిది అది మన యొక్క మానసిక వ్యవస్థపై అది ఏ విధమైనటువంటి ఉద్రేకాన్ని ఒత్తిడిని కలిగించకుండా దాని యొక్క ప్రయత్నంలో మనం కృషి చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఆ కోరిక యొక్క స్థాయిని మనం సమకూర్చుకొని మానసిక వ్యవస్థలో మన ప్రయత్నం ద్వారా అది సాధించడానికి మనం ముందుకు అడుగులు వేసినట్లయితే ఆ ఫలితాలు మనం పొందేటువంటి అవకాశం కాలానుగుణ్యంగా మనకి ఏర్పడుతుంది. కనుక మనం ఇక్కడ సహనము అంటే ఓర్పు అనేటువంటిది వహించగలిగినట్లయితే మనకు ఆ ఫలితాలన్నీ కూడా మనం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. సాధారణంగా మన మనసు ఆ కోరిక వెంట ఉద్రేకపూరితంగాను ఒత్తిడితోనూ మరియు అసహనాన్ని పొందుతూ ఉన్నట్లయితే మనకు ఆ కోరిక యొక్క సత్ఫలితాలు మనం పొందజాలము. అంచేత ఏ కోరిక లేకుండా ఏ మానవుడు ఏ జీవన విధానాన్ని సాగింపజాలడు. కనుక కోరికలు అవి మన స్థాయిని మించి అది మన మనసుని ఉద్రేకింపజేసినట్లయితే మనం మానసిక అనారోగ్యానికి గురి కాబడతాం. శారీరక అనారోగ్యం వల్ల ఎన్నో తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఆయా కోరికల యొక్క విషయంలో మనం తగు జాగ్రత్తలు వహించగలిగినట్లయితే తగు ఆధ్యాత్మిక ప్రణాళికతో మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు అన్నీ కూడా సానుకూలంగా జరిగేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కనుక మనం మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వం ద్వారా తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకుని మన కోరిక ఆ తాత్విక జ్ఞానము చేత సమన్వయపరుచుకుని సహనంతో మనం ప్రయత్నం చేస్తూ భగవత్కృప పొందుతూ కాలానుగుణ్యంగా పరిష్కరింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే అవన్నీ సత్ఫలితాలు పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంటే మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క విశిష్టత ప్రాముఖ్యత మనకు తెలియబడుతుంది. అంటే ఆధ్యాత్మిక తత్వం మనలో లోపించడం వల్ల మానసికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని తట్టుకోలేనటువంటి పరిస్థితి మనసులో కలిగినప్పుడు మనం అవి తట్టుకోలేక మానసిక అనారోగ్యానికి ఒత్తిడికి ఉద్రేకానికి అశాంతికి నిరాశ నిస్పృహలు ఏర్పరచుకుని తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాబడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కనుక ఈ విషయాలు మనం గమనించి మనం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను పొందుతూ ఈ మహోన్నతమైనటువంటి ఈ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ సద్గురువర్యులు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే భగవత్కృప సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులు మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంచేత త్రయీ సాధన యొక్క విషయంలో కొంత సమయాన్ని వెచ్చించేటువంటి విషయంలో మనం నిర్లక్ష్యం వహిస్తాం. తద్వారా మనం ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి యొక్క ప్రభావం మన దైనందిన జీవన విధానంలో మనం పొందలేకపోవడం చేత మనకు అనేక రకాలైనటువంటి కష్టాలు
బాధలు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మన మనసు బలహీనపడిపోయి మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి కలిగినప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంచేత మన మనస్సుకు ఒక బలీయమైనటువంటి శక్తి సమకూర్చుకోవడానికి ప్రతిరోజు మనం త్రయీ సాధన ద్వారా ఆ శక్తిని పొందగలిగినట్లయితే మన మనస్సుకు ఒక బలీయమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి మన మనస్సుకు ఒక చక్కని ఆరోగ్యాన్ని, ఒక చక్కని తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదించి మన దైనందిన జీవన విధానంలో మన శరీర తత్వానికి ఆయా ఆజ్ఞలు, ఆయా ఆదేశాల రూపంలో ప్రసాదించి ప్రసరింపజేసి మన మనుగడ సవ్య దిశలో సుఖవంతంగా, ఆరోగ్యకరంగా సాగేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తుంది. అంచేత కొద్దిపాటి సమయం మనం ఆ త్రయీ సాధన వైపు లక్ష్యం వహించి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఫలితాలు మన జీవితానుభవంలో ఒక చక్కని బాట ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇహానికి పరానికి సంబంధించినటువంటి భుక్తి, తృప్తి, ముక్తి ఈ మూడు కూడా మన దైనందిన జీవన విధానంలో పొందగలిగినట్లయితే మనం ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆయుష్తో కూడినటువంటి మనుగడ సాగే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి శరీరానికి భుక్తి మంత్ర సాధన ద్వారా మనం పొందవచ్చు. మానసిక తత్వానికి తృప్తి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని ధ్యాన సాధన ద్వారా పొందవచ్చు. ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశం ప్రసాదింపబడుతుంది. ఈ విధంగా త్రయీ సాధన ద్వారా శరీర తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి మనలో ఏర్పరచుకుని ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు త్రయీ సాధన విషయంలో మనం కొంత సమయాన్ని వెచ్చించి ఆచరిస్తూ ఉన్నట్లయితే మనం మన కుటుంబ వ్యవస్థలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. మన సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. మన కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం త్రయీ సాధన ద్వారా పొందవచ్చు. కనుక ఈ కొద్దిపాటి ప్రయత్నం ద్వారా ఎన్నో ఫలితాలు మన జీవితానుభవంలో తరించేటువంటి అవకాశం ఈ త్రయీ సాధన ద్వారా పొందడం వల్ల మనలో ఒక చక్కని, ఒక నిశ్చలమైన, నిర్మలమైనటువంటి మానసిక, శారీరక వ్యవస్థల్లో ఏర్పరచుకుని ఆరోగ్యకరంగా జీవించేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గమనించి మనం ప్రతిరోజు మన దైనందిన జీవన విధానంలో త్రయీ సాధన ఒక భాగస్వామ్యంగా చేసుకుని కొంతకాలాన్ని వెచ్చిస్తూ మన యొక్క జీవితానుభవంలో ఆ అద్భుతమైనటువంటి శక్తి శారీరక వ్యవస్థకు భుక్తిని, మానసిక వ్యవస్థకు తృప్తిని, ఆత్మస్వరూపానికి ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం మనలో ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని త్రయీ సాధన ద్వారా పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి మాసము కార్తీక మాసం. ఈ కాలంలో ఉండేటువంటి విశిష్టతను మనం గ్రహించి అనుభవ రూపంలో పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ
భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోను పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలసిందిగా మనవి. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలి షా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నవంబర్ 8వ తేదీ శనివారం నాడు నరసాపురం, పాలకొల్లు, గుమ్మలూరు, ఆకివీడు, అడవికొలను, యస్కొందేపాడు, స్కిన్నెరపురం, ఈడూరు, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామి ప్రతి సభలోనూ కూడా మనందరికీ కూడా జ్ఞాన చైతన్యం కలగజేస్తున్నారు. ప్రతి విషయంలోనూ కూడా మనం జ్ఞానాన్ని పొందినట్లయితే మనకి మనశ్శాంతి, ఆరోగ్యం, సంతోషం, తృప్తితో పాటు ముక్తిని కూడా మనం పొందొచ్చు అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. మరి స్వామి ఏదైనా సరే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా తీసుకునేటటువంటి స్థితిని కూడా మనం పొందాలి అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా మనం చూసినట్లయితే దాన్ని కృష్ణతత్వం అంటారు. ఆ కృష్ణతత్వం అంటే ఏమిటంటే అన్నిటినీ అంగీకరించడమే. అంటే మంచి జరిగినా అంగీకరించాలి, చెడు జరిగినా అంగీకరించాలి. అంతేగాని మంచి వస్తే మన గొప్పతనం, చెడు వస్తేమని అది భగవంతుడు ఇలా చేసేసేటి అని అనుకోకూడదు అనమాట. అంచేత అన్నిటినీ కూడా సమానంగా అంగీకరించగలగడమే కృష్ణతత్వం. మహాభారతంలో శ్రీకృష్ణుని మించినటువంటి ఆకర్షణీయమైనటువంటి పాత్ర మరొకటి ఉండదు. ఎందుకని? ఆయన అవతార పురుషుడు కాబట్టి. మహాభారతం చదివిన వారికి అటువంటి శ్రీకృష్ణుడి పాత్ర మీద ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఏమిటంటే కృష్ణుడు అండగా ఉన్నప్పటికీ కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ఇదంతా కూడా మన మనసులో మెదులుతుంటుంది. ఒక్కోసారి ద్రౌపది పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా? ధర్మరాజుని జోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండలేడా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సహజంగా మనకి వస్తూ ఉంటాయి. మరి ఇవి సహజం. సాధారణంగా డౌట్స్ అనేటువంటివి మనకి వస్తూనే ఉంటాయి. కానీ దానికి శ్రీకృష్ణుడినే ఉద్ధవుడు అనేటువంటి ఆ వ్యక్తిత్వం అడిగాడు. ఏమిటంటే మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీ సమాధానం ఏమిటి? మహాభారతం చివరిలో శ్రీకృష్ణుడు అప్పుడు ఉద్ధవుడికి చెప్తాడు. ఉద్ధవుడు మరి నువ్వు పాండవులకి అత్యంత ఆప్తుడు కదా, మరి ధర్మరాజు జోదం ఆడకుండా ఆపొచ్చు కదా, లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అని చెప్పి ఉద్ధవుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఉద్ధవా గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకి ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది, కానీ అతను అలా చేయలేదు. నేను అతడు పిలుస్తాడేమో అని ఆ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ అతను పిలవలేదు. సరికదా, నేను అటువైపు రాకూడదని చెప్పి ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ కూడా ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ అయ్యో బావా శ్రీకృష్ణ అని చెప్పి నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా అంతే. వస్త్రాలు తొలగించే వరకు కూడా నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో అంటాడనమాట. అప్పుడు ఉద్ధవుడు అంటాడు, అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయినప్పుడు కూడా పిలిస్తే కానీ రావా అని శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తాడు ఉద్ధవుడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, జీవితంలో జరిగే ప్రతిదీ కూడా కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మను మార్చలేను, కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాను అని చెప్పి కృష్ణుడు ఉద్ధవుడికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు ఏమంటాడంటే, మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదల్లో చిక్కుల్లో
కొరిగిపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏవి చెయ్యవా నువ్వు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని ఉద్ధవుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు, ఉద్ధవా, ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు నువ్వు తప్పు ఎలా చేస్తావు, పాపాలు ఎలా చేస్తావు, అన్యాయాలు ఎలా చేస్తావు? కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకుని అనేక తప్పులు చేస్తుంటారు దైనందిన జీవితంలో. ఆ తప్పుల యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తుంటారు. నిరంతరం మీ పక్కనే ఉన్న నన్ను గుర్తించి స్మరించి కర్మను ఆచరించండి. అప్పుడు ఆ కర్మఫలం ఎంత మధురంగా, ఎంత సత్ఫలితాలను ఇస్తుందో అనుభవంలో చూడండి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి రహస్యం, కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనేటువంటి దృష్టి మన పక్కన ఉంటే చాలు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని మనం గుర్తించుకుంటే మన జీవితం చాలా సాఫీగా వెళ్తుంది. ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కీలకమైనటువంటి రహస్యం. మరి అంచేత అన్నింటినీ కూడా మనం అంగీకరించడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఏ విధంగా అవతార పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఉద్ధవుడికి చెప్పాడో అదేవిధంగా నేటి ఆధునిక సాంకేతిక యుగంలో స్వామి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం రూపంలో మనల్ని త్రయీ సాధన అనేటువంటి మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన మనకు బోధించి మనల్ని కష్టాన్ని సుఖాన్ని సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయిని మనకి ప్రసాదిస్తున్నారు. అన్నిటినీ కూడా అంగీకరించేటటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నారు త్రయీ సాధన ద్వారా. అంచేత ఆనాటి శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడిగా ఏ విధంగా వారి యొక్క శిష్యుల్ని కాపాడి రక్షించారో అదేవిధంగా నేటి అవతార పురుషుడైనటువంటి శ్రీ డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా కాపాడి రక్షిస్తున్నారు. అంచేత ఆ విధంగా త్రయీ సాధన మనం ఆచరిస్తూ స్వామి చెప్పినటువంటి మార్గంలో నడుచుకున్నట్లయితే అన్నిటినీ కూడా సమానంగా తీసుకునేటటువంటి ఆ శక్తి మనకి ఆ స్వామి ప్రసాదిస్తారనేటువంటి రహస్యాన్ని అందరూ గమనించవలసిందిగా మనవి. నవంబర్ 8వ తేదీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు కుమారుడు శ్రీహరి సత్యనాగ మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రుద్రరాజు ఎనకరాజు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టుముక్కల జానకరామరాజు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సుందర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారేడు గణేశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా శ్రీనుకుమార్, శ్రీమతి ఆనందజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, గోలవాని తిప్ప నుండి శ్రీ రావూరి సోమనాథలింగం, శ్రీమతి సుధామాధురి మరియు వారి కుటుంబ సభ్యులు, ఏనుగువాని లంక నుండి శ్రీ వినుకొండ మల్లేశ్వరరావు, శ్రీమతి విజయదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఏనుగువాని లంక నుండి, గొల్లవాని తిప్ప నుండి, అదేవిధంగా నరసాపురం నుండి కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం పాలకొల్లు గ్రామం నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీమతి రేవూరి అక్బరాంబ, కుమారుడు కృష్ణకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినిడి గణేష్ నరసింహనాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు, వేడంగి నుండి శ్రీ పాల ప్రసాదరావు, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొంగ బాలాజీ, శ్రీమతి నాగశ్రీ దుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శృంగవరపాడు నుండి శ్రీ ముత్యాల సూర్యనారాయణమూర్తి, శ్రీమతి వెంకట శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా శృంగవరపాడు నుండి, వేడంగి నుండి మరియు పాలకొల్లు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. గుమ్మలూరు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు గరికిపాటి వీరమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ గరికిపాటి రాము, శ్రీమతి లేట్ రాజకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర రాధాకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లాడి శ్రీనివాసు, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి గరికిపాటి వీరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గరికిపాటి రాము గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర రాధాకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోతరాజు వీర వెంకట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట
శ్రీనివాసరావు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శంకర యేసుదాసు, శ్రీమతి చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం లక్ష్మీనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పొలగం రంగారావు, శ్రీమతి లక్ష్మీ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి దుర్గారావు, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు లక్ష్మణరావు, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర శ్రీరంగనాయకులు, శ్రీమతి లక్ష్మీ శారదా దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోపల్లి అనంతలక్ష్మి కుమారుడు యోగేశ్వర దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నంద్యాల సత్యనారాయణమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎల్లప్ప నాగేష్, శ్రీమతి ఈశ్వర్ నాగ్ గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులు, చిన్నకాపవరం నుండి శ్రీ వానపల్లి సాయిబాబు, శ్రీమతి శంకర భవాని మరియు వారి కుటుంబ సభ్యులు, కొల్లాపర్ నుండి శ్రీ మంతెన పెద్దిరాజు, శ్రీమతి రామసీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా కొల్లపర్ నుండి, చిన్నకాపవరం నుండి, గుమ్మలూరు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గరికిపాటి రాము గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర రాధాకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోతరాజు వీర వెంకట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేయడం జరిగింది. ఆకివీడు నుండి నవంబర్ 8వ తేదీన శ్రీమతి దొండు పద్మావతి గారు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీమతి దొండు పద్మావతి గారు వారి కుటుంబ సభ్యులు కూడా. అనంతరం శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి జంపన సుశీల రాజ్యం రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి జి సంగీత సురేష్ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దొండు శ్యామల కృష్ణరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చిలకమర్తి ప్రమీల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గంధం సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఆకువీడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి శ్రీమతి దొండు పద్మావతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఆకువీడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అడవి కొలను గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ గోలి లక్ష్మీనారాయణ, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోలి విశ్వేశ్వరరావు, శ్రీమతి పాపయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ నిమ్మల సీతయ్య, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల నాగమురళి, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మంచెల కమలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల సుదర్శన్ సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల మహాలక్ష్మణరావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల భాస్కర్రావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అడవి కొలను సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదింపజేశారు. యస్కొందేపాడు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు, శ్రీమతి సురేఖ వెంకట సత్య కిరణ్ కుమార్, శ్రీమతి మణిరత్నం ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం శ్రీ శంకు సుబ్బారావు, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీనివాసు, సాయి మాధురి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడో కుటుంబం శ్రీ వానపల్లి శ్రీనివాసు, శ్రీమతి మంగతాయారు సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకు సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వానపల్లి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల త్రిమూర్తులు, శ్రీమతి గీతా కిరణమయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామారావు, శ్రీమతి నాగశివ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. పడమర వెప్పర్ నుంచి శ్రీ గొల్లకోటి శ్రీనివాసు, శ్రీమతి పుష్పశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా యస్కొందేపాడు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకు సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వానపల్లి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్కిన్నర్పురం నుండి స్వామివారిని
సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ ఎండుగుల శ్రీనివాసు, శ్రీమతి సీతారత్నం, ఉమాప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ ఎండుగుల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గనిశెట్టి శ్రీనివాసు, శ్రీమతి కృష్ణప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు బుచ్చాలరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచే మునేందర్రావు, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచం తాతాజీ, శ్రీమతి జగదీశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి అర్జున్ బాబు, శ్రీమతి ఉమానాగపద్మిని మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్కిన్నర్పురం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్కిన్నర్పురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఎండుగుల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది స్కిన్నర్పురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్కిన్నర్పురం తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈడూరు అనేటువంటి గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శంకర పాండురంగ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోడే రామకృష్ణ, శ్రీమతి శరణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లేట్ కోయి పెద్దరాజు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల శ్రీను, శ్రీమతి నాగవెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఈడూరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. గుమ్మంపాడు నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి వారు తిరుపతిపురం వాస్తవ్యులు శ్రీ తోలేటి రామకృష్ణ, శ్రీమతి రత్నాజీ, కుమారులు వంశీ కుమార్, పవన్ కుమార్, కోడళ్ళు భార్గవి, ప్రియ, సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపతే ఆశీస్వరూపంలో పొందారు. తిరుపతిపురం శ్రీ తోలేటి రామకృష్ణ, శ్రీమతి రత్నాజీ దంపతులు, కుమారులు వంశీ కుమార్, పవన్ కుమార్, కోడళ్ళు భార్గవి, ప్రియ, సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప తేజస్సు అనుగ్రహ రూపంలో ప్రకటింపబడింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ చిటికెన్ సత్యనారాయణ, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెచ్చెట్టి మురళీకృష్ణ, శ్రీమతి రేణుక మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చిటికెన్ సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెచ్చెట్టి మురళీకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గంధం రామకృష్ణ, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మడ్డు సత్యనారాయణ, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టపు ఆంజనేయులు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లు లక్ష్మీభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చిటికెన జోగమ్మ, అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పిల్లి దుర్గా వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెచ్చెట్టి కొండాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా గుమ్మంపాడు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి తిరుపతిపురం వాస్తవ్యులు శ్రీ తోలేటి రామకృష్ణ, శ్రీమతి రత్నాజీ, కుమారులు వంశీ కుమార్, పవన్ కుమార్, కోడళ్ళు భార్గవి, ప్రియ, సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు అనుగ్రహ రూపంలో ప్రకటింపబడింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిటికెన సత్యనారాయణ గారు, శ్రీమతి రాజేశ్వరి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెచ్చెట్టి మురళీకృష్ణ, శ్రీమతి రేణుక గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చిటికెన సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెచ్చెట్టి మురళీకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వరిగేడి గ్రామం నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ గుణ శ్రీను, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బడియేటి త్రిమూర్తులు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మానే నరసింహారావు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ పాపయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వరిగేడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రకటింపజేశారు. బల్లిపాడు గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకటరావు, ప్రభాకర్రావు, ఉమామహేశ్వరరావు, కోడళ్ళు శ్రీమతి జ్యోతి సుధారాణి, శ్రీమతి సత్య ధనలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు భావేష్, ఉమా కార్తికేయ, ఉమా రేణుక, జ్యోష్ణశ్రీ, ఉమా షణ్ముఖి, దుష్యంత్, ఉమా షణ్ముఖి,
సుదీక్ష, సుదీప్త మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. తర్వాత బల్లిపాడులో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ, శ్రీమతి జానకమ్మ, కుమారుడు పుండరీకాక్షుడు, శ్రీమతి మాధవి, మనవలు హైనతి, అనన్య, ఉమాభారతి, ఉమా ఋగ్వేది మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ, శ్రీమతి జానకమ్మ, కుమారుడు పుండరీకాక్షుడు, శ్రీమతి మాధవి, మనవలు హైనతి, అనన్య, ఉమాభారతి, ఉమా ఋగ్వేది మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపబడ్డాయి. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి అనేక కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ధనుమూరి మోహనాంజలి, కుమారుడు విజయ్, యేసు వెంకట సుబ్బారావు, శ్రీమతి సౌందర్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి శ్రీనివాస్, శ్రీమతి నాగమణి, కుమారులు సురేష్, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొద్దాల రాము, శ్రీమతి కళ్యాణి, కుమారులు ఉమాకృష్ణ ప్రసాద్, రూపేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి రమేష్, శ్రీమతి ఉమామహేశ్వరి, మనవలు యజ్ఞమోక్షిత్, మహాదేవ, శ్రీమన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల పండుస్వామి, శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల నాగేశ్వరరావు, శ్రీమతి గ్రామలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి హేమమాలిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాజాన నోకరాజు, శ్రీమతి రమాదేవి, కుమారుడు వెంకట్ కౌశిక్, కుమార్తె యశస్వి జ్యోతిర్మయి మరియు వారి కుటుంబ సభ్యులు, తర్వాత శ్రీ కాగిత సతీష్, శ్రీమతి విశాలాక్షి, కుమార్తెలు సాన్వి, జాన్వి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకుల రత్నం, కుమారుడు మురళీకృష్ణ, శ్రీమతి మణికుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి కనకదుర్గ, కుమారుడు రాధాకృష్ణ కుటుంబ సభ్యులు, శ్రీ పుట్టం వాణి వినయ్, శ్రీమతి నాగరత్నం మరియు అన్విత, అధిర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి శివనారాయణ, శ్రీమతి అచ్యుతాంబ, కుమారుడు తాతయ్య నాయుడు, ప్రకాశం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ధనుమూరి మోహనాంజలి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్దాల రాము గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దారపరెడ్డి రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల పండుస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల నాగేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాజాన నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాగిత సతీష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఆకుల రత్నం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుట్టెం పాణి వినయ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వానపల్లి శివనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ లాలం శ్రీరామూర్తి, శ్రీమతి శాంతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రొత్తల అప్పారావు, శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంగ ధనయ్య, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ విత్తంశెట్టి అప్పారావు, శ్రీమతి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నెక్కల సింహాచలం, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకుల వెంకట సత్యవతి, నాగేంద్ర స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ నాగేశ్వరరావు, శ్రీమతి ఉదయకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కాళ్ళ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిటికెల సత్యనారాయణ, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ విత్తంశెట్టి దుర్గాప్రసాద్, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సతీష్, శ్రీమతి సుమిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట సీతారామయ్య, శ్రీమతి నాగజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గోపి, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రాజేశ్వరరావు, శ్రీమతి త్రినాథ లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం అప్పారావు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెరికెల ఆదినారాయణ, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ప్రగడ వెంకట సత్యవతి, కుమారుడు ఉమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ సూర్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల పేరయ్య గారి శ్రీను, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి షేక్ లాలమ్మ, కుమారుడు గాలిబ్ సాహెబ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి నాగ రమేష్, శ్రీమతి లక్ష్మీ లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల స్వామినాయుడు,
శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొద్దన బాలాజీ, శ్రీమతి ఉమాకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుపతి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగోలు సురేష్, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుపతి మాణిక్యాలరావు, శ్రీమతి శ్రావణి ఉషాదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసం నరసింహులు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కందుకూరి రవి విక్రమ్, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంగ గోపమ్మ కుమారుడు శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణమూర్తి, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ శ్రీనివాస్, శ్రీమతి వరలక్ష్మి అనే అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ మీరా సాహిబ్, శ్రీమతి నాగూర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పూతినీడి కృపారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల వెంకన్న, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి జాగారపు లక్ష్మణమ్మ కుమార్తె ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అప్పారావు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాజాన అప్పారావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సబ్బారపు బుల్లబ్బాయి, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోలేటి మంగరాజు, శ్రీమతి వెంకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గోన నాగ శివ సత్యవతి కుమార్తె యువ యామిని లక్ష్మీ దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేమన సత్యనారాయణ, శ్రీమతి అనసూయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గంగరాజు గారి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల శ్రీనివాస్, శ్రీమతి శివ సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుణ జయజేశ్వరరావు, శ్రీమతి నాగరూప భవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట పెద్దింట్లమ్మ మనవరాలు ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట నాని శ్రీరాములు, శ్రీమతి యామిని లక్ష్మీ దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ మీరా, శ్రీమతి ఆశా బీవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దార్పరెడ్డి కృష్ణ, శ్రీమతి మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ టెక్కలపల్లి హరీష్ రావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెనుగొండ సుగుణ కుమారులు ఉమామేశ్వరరావు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల యేసుబాబు, శ్రీమతి నాగపార్వతీ ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోలేటి మంగరాజు కుమారులు పుల్లేశ్వరరావు, వీర వెంకట అయ్యప్ప కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఖమ్మంపాటి కలికిమూర్తి గారి కుమారుడు ఉమామేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గార్పాటి సత్యవతి గారి తమ్ముడు ఎర్రంశెట్టి చిట్టుబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గునుపూడి రాంబాబు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రిల్గు మణికంఠ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ సుబ్బలక్ష్మి, బండి మునికాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కాళ్ళ లక్ష్మి, ఎర్రంశెట్టి వెంకట జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ రామకృష్ణ, శ్రీమతి వెంకట రామ లలిత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బలిపాడు సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకటరావు, ప్రభాకర్రావు, ఉమామహేశ్వరరావు, కోడళ్ళు శ్రీమతి జ్యోతి సుధారాణి, శ్రీమతి సత్యధన లక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు భావేష్, ఉమా కార్తికేయ, ఉమా రేణుక, జ్యోష్ణశ్రీ, ఉమా షణ్ముఖి, దుష్యంత్, ఉమా షణ్ముఖి, సుదీక్ష, సుదీప్త మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ, శ్రీమతి జానకమ్మ, కుమారుడు పొండరీకాక్షుడు, శ్రీమతి మాధవి, మనవలు ఐనితి, అనన్య, ఉమాభారతి, ఉమా ఋగ్వేది మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపులో పొందడం జరిగింది. బల్లిపాడు గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ధన్మూరి మోహనాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్దాల రాము మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల పండు స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాజాన్ నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాగిత సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకుల రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్టెం వాణి వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి శివనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రకటన చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేశారు. ఏ విధంగా ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారు, శ్రీ శంకర యేసు గారు, శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి గారు, శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారు మరియు డివిజన్ కన్వీనర్లు శ్రీ ఇర్రి వెంకట రామకృష్ణ గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారులకు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక.
ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.